రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటాన్ని అందరూ స్వాగతించాలని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు పెట్టుబడిదారులు ఆకర్షితులవుతున్నారన్నారు. జగన్ పాలనలో పెట్టుబడిదారులు పారిపోయారని గుర్తు చేశారు. సిఐఐ సదస్సులో అంచనాలు మించి పెట్టుబడులు రావటం రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. పెద్ద ఎత్తున పెద్ద పెట్టుబడితోటి మనకి గూగుల్ ఇక్కడికి రావడం జరిగింది. ఒక రకంగా అది మనకి ఒక మంచి బేస్ ఇచ్చింది, పునాది వేసింది అని చెప్పి మనం అందరం కూడా భావించాలి. ఎందుకంటే ఎప్పుడైతే అంత పెద్ద ఎత్తున పెట్టుబడి మనకు వస్తుందో డెఫినెట్గా కేవలం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహం అనేది పెట్టుబడిదారులు కనబరుస్తారు రావడానికి. దీనికి తోడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద పర్మిషన్స్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, పవర్ కావచ్చు, వాటర్ కావచ్చు, కొంతమేరకు వారికి వెసులుబాట్లు కల్పిస్తూ మీరు రండి, మీరు కనుక వచ్చినట్లయితే ఈ వెసులుబాట్లు మేము కల్పిస్తాము, పెట్టుబడులు తీసుకుని రండి అని చెప్పినట్లయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రావాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు 5 సంవత్సరాల కాలం మనం చూసాం, పెట్టుబడి పెట్టినటువంటి వారు పరిశ్రమలు కూడా పెట్టుబడి వెలుపలికి తీసుకువెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కనుక ఖచ్చితంగా ఇందాక మనం అనుకున్నట్టు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి పెట్టుబడులు కనుక వచ్చినట్లయితే, పరిశ్రమలు కనుక వచ్చినట్లయితే మన బిడ్డలకి ఉపాధి అవకాశాలతో పాటు మన ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఇది మనం అందరం కూడా ఆహ్వానించాలి. ఖచ్చితంగా మన రాష్ట్రం ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సిఐఐ సమ్మిట్ ని ఆహ్వానించాల్సిందే. ముందు స్వాగతించాల్సింది పోయి ఇంకా మేము విమర్శిస్తూనే ఉంటామనంటే ఎట్లాగంటే